అందరికీ శరణార్థులు. ఇగో ఈ నడుమ వాట్సాప్లో ఓ మెసేజ్ తిరుగుతున్నది. కొత్త సంవత్సరం కాడ నుంచి నోట్ల మీద పెన్నుతో రాసుంటే అవి జల్లయి, ఎవ్వరు తీసుకోవద్దని రాసి పెట్టిండ్రు. కానీ అదంతా అబద్ధం. ఆర్బీఐయే చెప్పింది గసొంటి ఆర్డర్ ఏం వేయలేదని. కాబట్టి ఉత్తుత్త మెసేజ్ని నమ్మకుండ్రి, సరేనా? సరే కానీ మన వార్తల్ని సురు చేద్దామా? ముందుగాల హెడ్లైన్స్. మళ్ళీ ఉద్యమం చేయాలన్నట మనం. పెద్దసారి ఎందుకో చెప్పిండు ఇందా. రైతులను ఎక్కిరిచ్చిన తెల్లోడు, పరిస్థితి మారుతనే అనడు మల్లొగడు. అమరావతి బాట పట్టిన సత్తి. అక్క ఇగో తెలంగాణలో ఎవ్వరు పోయినా చంద్రాల్ సారు మంచిగా రొయ్యల పులుసు, చేపల కూర, మళ్ళీ ముద్ద పప్పు, పచ్చి పులుసు, కోరి చికెన్ పెట్టి మంచిగా అరుచుకుంటాడు. పక్కోళ్లకు సాయం చేస్తున్న మంగ్లీ. పొద్దుగాల పక్కింటోళ్ళ ఫ్యాన్ ఉత్తగానే తిరుగుతుంటే కిటికీలోంచి చూసి బంద్ చేసుకోని చెప్పిన. పడేటోడు ఉంటే అనేటోడు అంటనే ఉంటాడు. ఈ బయట దేశపోళ్లకు మనల్ని చూస్తే ఏమనిపిస్తుందో, ఒకడేమో దేవుళ్ళ బొమ్మలు చెప్పుల మీద వేసుకుంటాడు, ఇంకొకడేమో బీర్ సీసాల మీద గాంధీ తాత పోటు వేసుకుంటాడు, ఇంకొకడేమో మోచేతుల మీద మోకాళ్ళ మీద లచ్చిందేవి బొమ్మ వేసుకుంటాడు. మనల్ని అవమానం చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చిండ్రు చెప్పుండ్రి? అవును, మనం ఇట్లనే ఉంటాం. 100 ఉంటే ₹1,00,000 ఉన్నట్టు సంతోషపడతాం, ఉంటే తింటాం, లేకుంటూకుంటాం. కానీ మిమ్మల్ని అయితే సారడ నిత్తులు పెట్టమని అడగలేదు కదా. చూస్తుండ్రా గీ బొమ్మలను? బువ్వలేక ఎండపొడ పలకల వల్ల కొట్టుకుని తింటున్నమాట మనము. ఒట్టి పలకలు ఋషిలేవని ఒక ఆయన చెప్తే, ఆగాగు నేను మామిడికాయ తొక్కులు అద్దుకొని తిని చూస్తా అని ఇంకో మనిషి అంటున్నాడు ఈ బొమ్మల. ఆస్ట్రేలియా దేశంలో ఓ పేపరోడు వచ్చేసిండి ఇట్ని. తెల్లతోలు బలుపు కాకుంటే ఏంటిది? మన దేశం రైతులను ఎక్కిరిచ్చుడు కాదా ఇది? దునియా భాషలో చెప్పాలంటే దీన్నే జాత్యహంకారం అంటారు. మనలను మన బతుకులను చిన్న చూపు చూసుడు అన్నట్టు. 100కి 200 పాలు దీనికి అందించాల్సిందే. అవసరమైతే ఈ బొమ్మలేసినోని బజాట్ల గుంజినా తప్పులేదు. కానీ మన దేశంలో పరిస్థితులను కూడా ఓ పారి ఆలోచన చేయాలి. ఎండపొడ పలకలు తినకున్నా తిండి లేనోళ్ళు కోట్ల మందే ఉన్నారు. పంటలేండి రైతులు చాలా మందే జీవి తీసుకుండ్రు. గీ తెల్లోడు రాసినట్టు పరిస్థితులు లేవని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నాయా మనకు? మల్లొగడు గిసొంటి వచ్చిరాని రాతలు రాయొద్దంటే మోదాలు రైతుల బతుకులు మారాలి. కోదండరాం సారు ఈ నడుమ సరిగ్గా ఏడ కనబడతలేడు, ఏం మాట్లాడతలేడు అని అనుకుంటున్నారు చాలా మంది. రాష్ట్రంలోనేమో చాలా జరుగుతున్నాయి. పెద్దసారి మాట్లాడితే బాగుండు, ఏమంటాడో ఇందుము అని అనుకునేటోళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. గందుకే సార్ని 3 మార్ వార్తలకు పట్టుకొచ్చినాం. జేఏసీ పెద్ద దిక్కు కోదండరాం సార్తోని 3 మార్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. కోదండరాం సారు ఈ నడుమ అందరూ సర్కార్ కారు ఎక్కుతున్నారు, ఏమంటావు సార్ దీని మీద? ఇట్లాంటి రాజకీయాలు అస్థిరతకు దారితీస్తాయి, ఇది మంచిది కాదు, చాలా సమస్యలు తీసుకొస్తాయి రేపటి దినాన. మంచి కాదనే కర్మ పార్టీలు కూడా చెప్తున్నారు. మరి ఎట్లా చేస్తే మంచి అవుతుందో కూడా చెప్పు సారు. ఈ సంప్రదాయాన్ని రూపుమాపటానికి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఆ సీరియస్ ప్రయత్నం ఏందో మీరు చేస్తేనే మంచిగుంటా సారు. జేఏసీ మాట అంటే అందరికి గౌరవం ఇంటర్ కూడా. పార్టీల మధ్య జరిగే రాజకీయ వివాదాలన్నింటి జోలికి మేము పోదలుచుకోవాలి. మీరేమో పార్టీల జోలికి పోమంటుండ్రు. కండ్వాల్ మార్చుడు మీద కర్మ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నాయి. అంటే ఇక ఇప్పుడు చేయి గుర్తోళ్ళ కోసం పచ్చపాటోళ్ళ కోసం పబ్లిక్ కొట్లాడాలి అంటారు, అంతే కదా? వారేవా, పోయినోళ్ళు మంచిగానే ఉన్నారు, తీసుకున్నోళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ నడమ మాకెందుకు దురదా అంటుండ్రు జనాలు. నువ్వు ఒక పార్టీ తరఫున నిలబడ్డావు అంటే ఆ పార్టీ విలువల్ని ఆమోదించి నిలబడ్డావు. దాన్ని వదులుకొని మరి ఇంకో దిక్కు పోవటం అంటే అది అధికారము దానికంత అదే పరమావధి అవుతున్నట్టుగా కనబడుతున్నది. అపరిచితుడు సినిమా హీరో లెక్క ఎవరైనా నిజమైన అపరిచితుడు బయటకు వస్తే మంచిగుండు. కుంభీపాకం, క్రిమి భోజనం అసొంటి శిక్షలేస్తే అందరూ సంబరపడేటోళ్ళం. అవుగని కుంభీపాకం అంటే ఏంటో తెలుసా? వాళ్ళ ఆనందం కోసం జీవులను కష్టపెట్టినోళ్లను నరకంలా నూనెలేసి ఉడికిస్తారట. శూలంతో ఒడిచి భయంకరమైన నావం బావులుండే జాగలకు నూకేస్తారట. ఇగో మరి గిసొంటి దందాలు చేసే ఫాల్తుగాళ్లకు గిసొంటి శిక్షలే ఇయ్యాలి. అప్పు కావాలంటే సావుకారి తాన్నో పటేల్ తాన్నో బాకీ తీసుకుందరు ఇన్నొద్దులు. 100కింత అని మిత్తి కడితే ఆడికే బాకీ తీరేది. కానీ ఇప్పుడు మిత్తిల వ్యాపారం లత్కోర్ దందా లెక్క తయారైంది. అవసరానికి అప్పులిచ్చి ఆడలను ఆగం చేస్తుండ్రు బద్మాషిగాళ్ళు.
విజయవాడల గల్లీల పొంటి అడ్డాలు పెట్టి అడిగినోళ్లకు కాదనకుంటా పలారం లెక్క వంచుతుండ్రు పైసలు. 100కి 20 నుంచి 30 రూపాయల దాకా ధర్మ వడ్డీ అని గుంజుతుండ్రు. ఎల్లని బతుకులాయే. పైసలు కట్టుడు ఆల్చమైతే ఆడోళ్లతోని ఇజ్జత్ తక్కువ పనులు చేపిస్తుండ్రు. గీ బట్టే వాషగాళ్ళ బాధలు పడలేక పట్నం ఇడిచిపోయినోళ్ళు కూడా ఉన్నారు. రోజుకు 50 కోట్ల దాకా రొటేషన్ చేస్తుండ్రు. 1000 కోట్లకు మీదనే నడుస్తుంది ఈ దందా. అధికార ప్రతిపక్ష లీడర్లందరూ గీ అడ్డమైన దందాల పార్ట్నర్లేనట. ఆకలికి బువ్వ పెట్టి తిన్నాక కడుపుల దన్నినట్టు లేదు ఇలా మిత్తిల దందా. ఎంత తురుంకాన్లైనా ఇడిచిపెట్టాం, అందరినీ లోపటేస్తాం అని చంద్రాల సార్ చెప్తున్నాడు. కానీ ఈ కేసుని సవాల్గా తీసుకున్న పెద్ద పోలీస్ గౌతమ్ సారు సడన్ గా కొలువుకు సెలవులు పెట్టిండు. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియకుంటుంది. కానీ చూడుండ్రి, పేదోళ్ళ అవసరాలను ఎట్లా అవకాశంగా వాడుకుంటుండ్రో. అడుక్కునే అవసరం, దోసుకునే అవకాశం లేనప్పుడే గిసొంటి అడ్డమైన దందాలు పుట్టాయి. ఇది బ్రేకింగ్ వార్త. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ మీద సిబిఐ రైడ్స్ జరిగినాయి. కాదు, సిబిఐ రైడ్స్ జరగలేదు. జరిగినాయా? జరిగినాయి. దీన్ని వెంకయ్య నాయుడు సార్ ఖండించిండు, కేజ్రీ సార్ మద్దతు ఇచ్చిండు. సిబిఐ కేంద్రం చెప్పినట్టు అస్సలే వినదన్నాడు వెంకయ్య నాయుడు సారు. కాదు, సిబిఐని సెంటర్ సర్కారే ఉషోల్పిందన్నాడు కేజ్రీవాల్ సారు. ఆఫీస్ని సీజ్ చేసి తాళం చెవులు పట్టుకొని పోయిండ్రు. తాళం వేసుకపోలేదా? తాళం చెవులు పట్టుకపోలేదట. ఏంది మీరు గట్ల చూస్తుండ్రు? ఇక మరి వార్త గిట్లనే ఉన్నది, ఏం అర్థం కాకుండా. సావిత్రి కన్ఫ్యూజ్ అవ్వట్లా ఓ అర్థం ఉన్నదుల్లా. ఎందుకంటే ఈ వార్తనే అసోంటిది. ఒకళ్ళు అవునంటారు, ఇంకొకరు కాదంటారు. అవును కాదు, కాదు అవును, అవునవును కాదు, కాదు 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 అవును అని గిట్లా చెప్తుంటే ఇక మేమేం చెప్పాలి? మీకేం అర్థమవుతుంది? అస్సలు ముచ్చట ఏందంటే పొద్దుగాల 9 గంటలకు మా ఆఫీసులకు సిబిఐ ఆఫీసర్లు జొర్రబడ్డరని అందరికి వినబడేటట్టు పిట్టగుట్ల కూతబెట్టిండు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు. షీపిరికట్టల ఆఫీసులా సిబిఐ వాళ్ళకేం పని అని ప్రశ్నించిండు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ చూసుకో శాతగాక సిబిఐని షికండి చేసిండ్రని ఫుల్లు గరమైండు. మా కాగితాలు ఎత్తుకపోయినరని కూడా ఫుల్లు లొల్లి పెట్టిండు పిట్టగుట్లనే. నిప్పు మీద నీళ్లు పోసేది పోయి పువ్వు గుర్తోళ్ళు తలా ఇంత ఉప్పేసిండ్రు. ఇక గా చిటపటలకు పొద్దుందాక శంగ ఎగిరిండ్రు ఇంగ్లీష్ టీవీ వాళ్ళు. కానీ సిబిఐ వాళ్ళు ఏమంటుండ్రంటే ఢిల్లీ సర్కార్లో పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ అనే ఓ పెద్ద సారు అడ్డగోలుగా పైసలు సంపాదించిండు. ఆ పైసల కోసమే ఆఫీసులో ఎంక్లాడినావు అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు చెప్పుండ్రుల్లా, షీపూర్ కట్టల మనిషి కాగితాలు ఎత్తుకపోయినరా లేదా? ఏంది మీరు కూడా చెప్పలేకపోతుండ్రు కదా. కానీ రాజకీయాలంటే గిట్లనే ఉంటాయి. దేశాన్ని వెళ్తున్న పార్టీని ఢిల్లీ పట్నంకెళ్ళే ఊడ్ చేస్తే సెంటర్ సర్కార్ వాళ్ళు ఊకుంటారా? టైం చూసి వార్తలు పెడుతుండ్రు. మరి కేజ్రీవాల్ సార్ ఊకుంటాడా? షీపూర్ పుల్ల కింద పడ్డా ఫుల్ సౌండ్ చేస్తుండు. ఇగో గీ తీర్ల ఢిల్లీలో రాజకీయాలు నడుస్తున్నాయి. రెండొద్దులు ముసురు పెడితేనే ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతాయి. మనకు గిటున్న పుల్లని తీసి అటు పెట్ట వశం కాకుండా ఉంటుంది. గసొంటిది నెల రోజులు వానబడి వరదలొచ్చి ఆగమాగమైన పరిస్థితి ఎట్లుంటుంది? చాలా దారుణంగా ఉంటుంది కదా. గదేనుల్లా చెన్నై వరదల గురించి నేను చెప్తున్నా. ఓసారి అలా పరిస్థితి ఎట్లున్నదో అంతా ఓ రేవు తావుకొచ్చిందా సుధమోపారి. ఆనలకు ఆగమైన మద్రాసు మెల్లమెల్లగా తొవ్వకస్తుంది. నిన్నయాలనే పబ్లిక్ రోడ్ల మీదకి వస్తుండ్రు. బూజు పట్టిన బూట్లను దులిపేసుకొని పుస్తకాల సంచులు సంకకేసుకొని బడికి పోతుండ్రు పిల్లలు. ఎండాకాలం సెలవుల తర్వాత మళ్ళా బడికి పోయినట్టే అనిపిస్తుందట. ఆఫీసులు, దుకాణాలు చాలా వరకే తెరుచుకున్నాయి. బస్సులు కూడా తిరుగుడు చురువు చేసినాయి. బీమార్లు రాకుండా గల్లీల పొంట తిరిగి మందు గోళీలు వంచుతుండ్రు డాక్టర్లు. మున్సిపాలిటీలకైతే మస్తు పనుంది. ఏడి చెత్త ఆన్నే గుట్టలు వేరకపోయింది. సచ్చా మద్రాస్ కార్యంలో అడుగు పెడుతుండ్రు హీరోలు, సెలబ్రిటీలు. స్వచ్ఛంద సంస్థలు కూడా శాతనైన కాడికి ఆసరైతున్నాయి. బియ్యం, వంట సామాన్లు, బట్టలు వంచటోళ్ళు పంచుతూనే ఉన్నారు. వీళ్ళు చేస్తున్న సహాయానికి చేతులెత్తి మొక్కుతుండ్రు జనాలు. కానీ ఎవరెంత సాయం చేసినా మునుపు తీర్ల బతుకుడైతే చాలా కష్టమే. మద్రాస్కి మళ్ళా మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూస్తుండ్రు అందరూ. నిన్న చూసిండ్రు కదా నువ్వులా, ఆర్తలు తెమ్మని పంపిస్తే ఏం చేసిందో మంగ్లీ? నాకు ఆ రోగం వస్తుందేమో, నాకు ఈ రోగం వస్తుందేమో అని ఉత్తగానే బుగులు పడ్డది. మరి ఏం చేస్తుందో? మంగ్లీ మంగ్లీ నీకు
కొంచెమైనా బుద్ధి ఉందా? రోడ్ల పొంటి బస్సులు లారీలు తిరుగుతాయి. పోయి నీ చుట్టాలకి దోస్తులకు కూడా చెప్పు రోడ్ల పొంటి రాకని. అగో గీ పిల్ల మళ్ళా ఏమో చేయబట్టే. మంగ్లీ సావిత్రి వచ్చినావా? ఇగో నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నాకు ఎన్ని పనులున్నా తప్పకుండా సాయం చేస్తా సరేనా? ఇగో రోడ్ల పొంటి పోకు, ఇట్లా పక్క పొంటి పో. అయ్యో మా మంగ్లీకేమో అయ్యింది. గాడేమన్నా ఉన్నదా? నాకైతే ఏం కనబడతలేదు. నాటు చూసి మాట్లాడుతుంది మంగ్లీ. పోయి కళ్ళ దావకంలో చూపించుకోపో. కట్ట మెర్చలేయి కనబడతలేదా? రోడ్ల పొంటి బండ్లు కార్లు తిరుగుతున్నాయి, చచ్చిపోతావే ఆయంత అని సీమకు రోడ్డు దాటిపిచ్చి సాయం చేస్తున్నా. అబ్బా ఎంత జాలిగుండే మంగ్లీ నీది. ఇక ఆప్తా ఓవరాక్షను. తోటి వాళ్ళకి సాయం చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటదట, బీపీ కూడా రాదట తెలుసా? మరి నువ్వు సాయం చేయడానికి మనుషులు ఎవ్వరు దొరకలేదా? పొద్దుగాల నుంచి ఎంత మందికి సాయం చేసినో తోనకాయ మాలం బాయ్. అబ్బోబ్బోబ్బో ఎవరికి చేసిండ్రు? జర సెలవిచ్చుకోండి. పొద్దుగాల పక్కింటోళ్ళ ఫ్యాన్ ఉత్తగానే తిరుగుతుంటే కిటికీలోంచి చూసి బంద్ చేసుకో అని చెప్పిన, కరెంట్ బిల్లు రాకుండా చేసిన. అబ్బా ఎంత పెద్ద సాయం చేసినావు మంగ్లీ. ఇంకా రోడ్డు మీద వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ ఆయనకు మాస్క్ పెట్టుకోమని చెప్పిన, పొగతోటి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయని. పాపం గాయన దగ్గర దస్తున్నదో లేదో నువ్వన్న దస్తిచ్చి రావద్దా కట్టుకోమని. పాపం బస్సులో రాంగా ఓ ముసలవ్వ ఓ డోక్రీ నిలబడింటే నా పక్కన సీట్ ఉంది రామ్మా కూసో అని చెప్పి కూసోబెట్టి సాయం చేసిన తెలుసా? అబ్బా నువ్వు నిజంగా గ్రేట్ మంగ్లీ. మరి బండికి స్టాండ్ తీసుకో అన్న. అన్న బండి లైట్ బంద్ చేసుకో అని ఇవన్నీ ఏం చెప్పలేదు ఎవరికి? రోడ్డు మీద వస్తుంటే ఒకళ్ళిద్దరికి ఆ సాయం కూడా చేసిన తెలుసా? అది సరే గాని మంగ్లీ నాకు కూడా ఓ సాయం చేస్తావా? ఏంటిదో చెప్పుకో. ఈ మంగ్లీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే కోటి రూపాయలు ఇచ్చిన మాట తప్పదు. ఏం లేదబ్బా, నాకు శాతనైతే లేదని 4 దినాల నుంచి తిన్న బోకెలు ఇడిచిన బట్టలు అట్లనే ఉన్నాయి. గవిదో మీ బట్టలు ఉతికిపోవా? ఎట్టకారమా కూదకారిస్తారాకిన పైసలు ఇచ్చి పని మంచిని పెట్టుకో చెప్తున్నావు పెద్ద. అయ్యో ఇప్పుడేంటివి కదా సాయం చేస్తా మాట తప్ప అని బిల్డప్లు కొట్టినావు కదా అన్న. బరాబర్ అన్న అంటే ఏదో చిన్న చిన్న సాయం చేస్తా అన్నా గానీ మీ ఇంటికి వచ్చి షాకిరీ చేస్తానన్నా. చూసినవా స్వార్థంతో చేసే సాయం ఏది సాయం కాదు. సీట్లో కూసో, లైట్ బంద్ చేసుకో, స్టాండ్ తీసుకో అని ఉద్దర సలహాలు ఇచ్చుడు సాయం కాదు. సాయం కాకుంటే ఏమైతుందో మరి. స్వార్థం లేకుండా నీ కష్టంతో సంపాదించిన దాంట్లోకెళ్ళి లేనోనికి ఇంత సాయం చేస్తే అని నీ పేరు తెలుసుకుంటాడు. అని కళ్ళల్లో సంబరం చూసి నీ మనసు నిమ్మలమైతది. గట్ల నీకు బీపీ రోగాలు ఏం రావన్నది వాళ్ళ ఉద్దేశం. ఓహో అవునా, ఇవి కూడా సాయం కిందకే వస్తాయి అనుకున్నా. ఈ పోరడు ఏడ తిరుగుతున్నాడో ఏందో చూద్దామాగుండ్రి. సతీ సతీ ఓక నన్ను అర్జెంట్లో అమరావతికి పంపి ఆడికెళ్ళే వార్తలు చెప్తా నేను. అమరావతికా? ఎందుకు? హైదరాబాద్ ఏమైంది? హైదరాబాద్ మన కొత్తగా చేస్తున్నా, అమరావతిని అయితే కొత్తగా కాడుతున్నారు. అమరావతిలో ఇప్పుడేమున్నది తమ్మి? అన్ని ఆఫీసులో నీనే ఉన్నాయి కదా. చంద్రాల్ సార్ అయితే ఆనే ఉన్నాడు కదా అక్క. చంద్రాల్ సార్ ఉన్నాడు గాని నువ్వు పోతే ఏడుంటావు, ఏడ తింటావు, ఏడమంటావు? నాకు ఉండనీకి ఇల్లే దొరకరా? బొచ్చరాన్ని కొత్తిళ్ళు కాడుతున్నారు అంటారా? నేను పంపియ తమ్మి, నేను అస్సలే పంపియ విజయవాడకు. ఓక నన్ను పంపించకపోతే మళ్ళీ గుంత దొవ్వి భూమి మీద దాక్కుంటా చూడు, మళ్ళీ పారతో దొవ్వినా కూడా నీకు దొరక కనబడకుండా ఉంటాం అలా. తమ్మి ఇప్పుడు ఆడేమున్నదో నువ్వు వార్తలు చెప్తావు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కంపెనీలు అన్ని ఇన్నే ఉంటాయి కదా. కల్తిరిపి దాన్ని దాగి 5 మంది చచ్చిపోలేరా? మరి కాలింగ్ మనీ కేసు కళ్ళకు కనబడతలేరా? అవన్నీ వార్తలు కావా? వార్తలే గాని తమ్మి నువ్వు ఒక్కొని పోయి ఆడు ఉండలేవు. అక్క మంచి మాటలతో చెప్తున్నా చూడు, పంపిస్తేనే సరే సరి, లేకపోతే పోయి చంద్రాల్ సార్ వాళ్ళు ఇంట్లోనే ఉంటా చూడు. మళ్ళా తమ్మి నేను అప్పటి సంది చూస్తున్నా. నేను చంద్రాల్ సార్ అంటున్నావు, నిజం చెప్పు నువ్వు అమరావతికి ఎందుకు పోతున్నావు? అక్క ఇగో తెలంగాణలో ఎవ్వరు పోయినా చంద్రాల్ సారు మంచిగా రొయ్యల పులుసు, చేపల కూర, మళ్ళీ ముద్ద పప్పు, పచ్చి పులుసు, కోరి చికెన్ పెట్టి మంచిగా అరుచుకుంటాడు. పొత్తు తినొచ్చా కాదా? అది గట్ల చెప్పు. సీఎం సార్ కి దావత్ ఇచ్చిండని నీకు కూడా రోజు గట్లనే తిండి పెడతాడు అనుకుంటున్నావా? మళ్ళీ కేసీఆర్ సార్ పోతే గారెలు బూరెలు అన్ని తినిపియలేరా? ఏమో చెప్తుంటారు. అయితే నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? పోతే నీకు శాల్వ గప్పి లోపలికి తోలుకుపోయి భోజనం పెట్టి సాగనంపదలిగి. నాకెవ్వరు పెట్టొద్దు, నాకేమన్నా తిననీక రాదా? నేనే పెట్టుకొని తింటా. ఓ బిత్తిరోడా, సారు యాగం పత్రిక పోతే మర్యాద కొద్ది అట్లా అరుచుకున్నాడు. అక్క అమరావతి కారటీ నీకు వచ్చినప్పుడు చంద్రాల్ సారు మళ్ళీ కేసీఆర్ సార్ వాళ్ళు ఇంట్లో బువ్వ తిన్నారా? తినలేదు తమ్మి. చంద్రాలు సారు సాయంత్రం పోయిండు, కేసీఆర్ సార్ ఏమో బువ్వ తినే అలకోయిండు, గందుకే దావత్ ఇచ్చి తోలిండు. అక్క ఇగో నెత్తి మీద దుమ్ము పోసుకున్నట్టే తిట్టుకున్నారు కదా, బువ్వ తినేటప్పుడు అవన్నీ యాడికి తెచ్చుకొని ఉంటారంటావా? అయ్యో
రాజకీయాలల్లా గసొంటి ఏముండయి తమ్మి. తిట్టుకుంటారు, కూడుంటారు, జోకులు వేసుకుంటారు, శుభకార్యాలకు పిలుచుకుంటారు. అక్క రేవంతం సారు ఇగో కేసీఆర్ సార్ను పిలిచి మళ్ళీ కోడి చికెను చేపల పులుసు పులావన్నం వండి పెడితే ఎంత ముద్దుగుంటుంది. ఓ పిసోడా, దావత్లు వేరు, రాజకీయాలు వేరు. తమ్ముడే పేకాటే. అక్క నాకైతే ఫేకాట ఏమవుద్దు కానీ నేనైతే అమరావతికి పోతా సూరక్క. మంచిగా చంద్రాల సార్ వాళ్ళ ఇంట్లో దావత్ తినొస్తా నేను. నేను ఇంటి గేటు కాడికి కూడా రానియరు. చంద్రల్ సారే వారానికి పోదమ్మ హైదరాబాద్కి వస్తున్నాడు. ఇక నువ్వు వాడికి పోతే వార్తలేముండయి. మనకడ ఆఫీస్ కూడా లేదు. అక్క ఇగో అమరావతి కట్టేటప్పుడే మనకు కూడా ఒక ఆఫీస్ కట్టిమంట. ఇగో బునాదులు తీసేటప్పుడు దగ్గర ఉంటేనే ముద్దుగా కట్టిపించుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన డిజైనింగ్ లా. అబ్బో భలే ముగ్గు పోసినావు, భలే ఇండ్లు కట్టినావు. కానీ ఇక ఆఫీస్కి నువ్వు కాళ్ళు ఇరగొడతా మళ్ళా పోతా అంటే. బఫేలో సిస్టమ్ లా బువ్వ తినాలి, ఇలా ఆఫీస్కి రావాలి. అప్పటిదాకా నేను రాను ఫో అక్క. నువ్వు నన్ను విలువకు చెప్తున్నా చూడు. మళ్ళా నేను రాను ఫో. ఏం చేసుకున్నావు చేసుకోపో. అమరావతి నగరంలా అఫ్రూఫ్ శిల్పాలు చూసిన రానుల్లా తిండి కోసం బండి కట్టినని చెప్పక ఊకే వార్తని తలకాయ తిన్నాడు. పోరానికి రాజకీయాలల్లా దుష్మన్లు దోస్తులు ఉండరని ఏనాడు అర్థమవుతుందో ఏందో. నిన్న నేను మా సత్తికి 100 రూపాయలు ఇచ్చి, తమ్మి సత్తి ఇంట్లో కూరగాయలు పట్టుకరా అన్నా. సరే అక్క, మిగిలిన పైసలతో మిఠాయిలు తేవాలా అని అన్నాడు. సరే పోతే పో అన్నా. ఒక 2 గంటల తర్వాత ఇంటికి వచ్చి తిట్టుడే సురువు చేసిండు. ఏమైంది తమ్మి అంటే ఏడ్చుకుంటా గప్పుడు చెప్పిండు 100 రూపాయలకు ఏం కూరగాయలు రాలేదని. పోయిన తాప ఈ టైంకు మీ నెల జీతం ఎంత? మరిప్పుడెంత? పెరిగితే ఓ 500 1000 పెరుగుండొచ్చు, అంతేగాని డబుల్ అయితే కాలేదు కదా. కానీ తిండి ఖర్చు డబుల్ త్రిబుల్ అయింది. గప్పుడు టమాటా 8కొస్తే ఇప్పుడు 19 అయింది. వంకాయ మునుపు 13కొస్తే ఇప్పుడు 23 అయింది. బెండకాయ అప్పుడు 20 ఇప్పుడు 33. కాకరకాయ అయితే ఇంకింత షేదైంది, 15 నుంచి 29కి పోయింది. క్యారెట్ రేటు 18 నుంచి 40కి పోయింది. దొండకాయ 10 నుంచి 21కి ఎక్కింది. దోసకాయ గోకరకాయ గిన్నీసు ఏ తీసుకున్నా అంతా పిఠాన పిరమైనయి. బియ్యం నూనెలు పప్పులు ఎచ్చ మసాలాలు ఏ చూసినా బీద బిక్కోళ్ళని ఎక్కిరిస్తున్నాయి. ఒక్క పూట కూర వండాలంటే 50 రూపాయలు పెట్టండి కూరకుండా పొయ్యి మీదకి వస్తలేదు. పొద్దుబాబు తినాలంటే 100 రూపాయలు అయితేనే కడుపు నిండుతున్నది. ఇంట్లో మనుషులు ఎక్కుంటే ఇంకో 20-30 తీయాల్సిందే. గిట్లా వెరుక్కుంటా పోతే ఏం కొంటాం ఏది తింటాం? ఇక పోరగాన్ల చదివేంది? ఎన్నడు దిగుతాయో ఏందో పొండ్రి. మళ్ళీ ఉద్యమం చేయాలన్నట మనం. పెద్దసారి ఎందుకో చెప్పిండు ఇందా. రైతులను ఎక్కిరిచ్చిన తెల్లోడు, పరిస్థితి మారుతనే అనడు మల్లొగడు. అమరావతి బాట పట్టిన సత్తి. అక్క ఇగో తెలంగాణలో ఎవ్వరు పోయినా చంద్రాల సారు మంచిగా రొయ్యల పులుసు చేపల కూర మళ్ళీ ముద్ద పప్పు పచ్చి పులుసు కోరి చికెన్ పెట్టి మంచిగా అరుచుకుంటాడు. పక్కోళ్లకు సాయం చేస్తున్న మంగ్లీ. పొద్దుగాల పక్కింటోళ్ళ ఫ్యాన్ ఉత్తగానే తిరుగుతుంటే కిటికీలోంచి చూసి బంద్ చేసుకో అని చెప్పిన. చూసేసారు కదా ఎగివి. ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.